నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల అంశం పట్ల చాలా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా చాలా హామీలు ఇచ్చింది, కానీ ఇంకా నెరవేర్చట్లేదు. నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని కూడా ఇంకా చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున ఈ అంశంకి చాలా ప్రాధాన్యత వస్తుంది. చాలామంది కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, నిజంగా నిరుద్యోగుల సమస్యలు ఏంటి, వాస్తవంగా ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రభాకర్ చౌటి గారు ఉన్నారు, యాక్టివిస్టు, ఓయూ స్కాలరు, అలాగే ఫ్యాకల్టీ. ఏంటి అసలు, ఎందుకు అసలు ఒకవైపు నోటిఫికేషన్లు ఇస్తున్నాము, అమలు చేస్తామని ప్రభుత్వం ఉంటుంది, కానీ బయటకు వచ్చి చాలామంది కూడా మాట్లాడుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, సభలు సమావేశాలు పెడుతున్నారు. ఏం జరుగుతుంది? సో ఇది ఒకసారి జూమ్ చేయు. ఇది రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంటు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు. ఆయన ఒక యువకుడిగా ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఇలా బాధలు, ఇలా ఆవేదనను తీర్చుదామనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో అశోక్ నగర్కి వచ్చిండు. అశోక్ నగర్ అనేది నిరుద్యోగులు ఉండేటటువంటి ఒక అడ్డా, ఉద్యోగ అభ్యర్థులు ఉండేటటువంటి ఒక అడ్డా. అక్కడ వచ్చి అక్కడ ఛాయ్ తాగి మాతో పాటు కూర్చొని అచ్చ తెలుగులో ట్వీట్ రాసిండు. ఇక్కడ చూడండి మీరు, అచ్చ తెలుగులో ట్వీట్ రాసి మళ్ళీ దీని మీద వీడియో చేసిండు ఆయన. ఇది చూడండి, ఇది డేట్ కూడా చెప్తాను, నేను టైం కూడా చెప్తా. 9:54 PM ఈయన ట్వీట్ చేసిండు. సాయంత్రం 4-5 గంటల సమయంలో వచ్చి నవంబర్ 25, 2023 ఏం చెప్పిండు? ఈరోజు హైదరాబాద్లోని అశోక్ నగర్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువతను నేను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపర్ లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండర్ను వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తర్వాత అది మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఈ మాటను నమ్మి 10 ఏళ్ళు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పగూల్చి నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ. ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు తెలుగులో పెట్టిండు, ట్వీట్ వీడియో చేసిండు, దీని మీద పోస్టర్లు చేసిరు, ప్రమోషన్లు చేసుకురు, యువతను నమ్మించిరు, నమ్మబలికిరు. ఇందులో ఉన్న ప్రతి అక్షరం రాహుల్ గాంధీ గారు రాసిందే. ఈరోజు కూడా ట్విట్టర్లో ఉంది, డిలీట్ చేయలే ఆయన. తర్వాత ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిరు. ఇది యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిరు. దాంట్లో ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిరు? 2 lakh వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్. అంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, వీడియోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీమ్ ఫార్మేషన్ డే ఆన్ June 2. ఆ June 2 ఎప్పుడు వస్తుందో మాకైతే అర్థమైతే లేదు. తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ ద హైదరాబాద్ లిబరేషన్ డే. మాకు లిబరేషన్ లేదు ఇడా. TSPSC టు బి స్ట్రెంథెన్ అంటే ఏం స్ట్రెంథెన్ చేసినావు? అందరు ఉద్యోగులు అట్లనే ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు అట్లనే ఉన్నారు, పేపర్ లీక్ చేసిన వాళ్ళు అట్లనే ఉన్నారు. నువ్వు మార్చింది చైర్మన్. తర్వాత రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు మెంబర్లుగా, కానీ నువ్వు TSPSCని మాత్రం ప్రక్షాళన చేయలేదు. సిట్టేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఎవడు లీక్ చేసినని కనుక్కోనికే రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిరు. మరి ఏమైంది సిట్టి రోజు? ఎందుకు దొంగలు నువ్వు పట్టుకోలేకపోతున్నావు? అందరూ దొంగలే అనేటటువంటి అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 4 IIITs పెడతానడిన 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి బాలికకు ఈ స్కూటర్ ఇప్పిస్తున్నాడు. తర్వాత యువ వికాసం అని చెప్పేసి 5 లక్షల కార్డు ఇస్తున్నాడు. ఆ యువ వికాసం ఎక్కడ పోయింది? ఈ స్కూటర్ ఎక్కడ పోయింది? ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ని చేస్తున్నాడు. తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఇది చూసే నమ్మమని, ఇది చూపించే మాకు ఓటేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడిగారు. దీంట్లో ఏం చెప్పారు సార్? కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల ద్వారా మేము చేపడతాం. దరఖాస్తుదారులు ఎవరు కూడా ₹1 ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇలా ఇవాళ ₹1000 పెంచిరు. ఎందుకు పెంచుతారండి మీరు? ₹1000 పెంచుతారా?
ఏం ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థుల యొక్క శవాల మీద పేలాలు ఏరుకుంటారా మీరు? ఎవరి పైసలు ఇవి? ఎవరి ప్రభుత్వం ఇది? ₹1 ఫీజు తీసుకోమని చెప్పేసి ₹1000 పెంచుతారా మీరు? మాతోటి వ్యాపారం చేసుడేంది? తర్వాత డేట్లు ఇచ్చిరు మీరు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తున్నారు. 2024 ఇంకా తెలంగాణలో రాలేదనుకుంటా, మనది రివర్స్లో పోతున్నట్టుంది. తర్వాత గ్రూప్ 2 ఫేజ్ 1 ఏప్రిల్ 1వ తారీఖు 2024లో ఫేజ్ 1, తర్వాత డిసెంబర్ 15, 2024లో ఫేజ్ 2 ఇస్తున్నారు. 2024 రాలేదా ఇంకా? తర్వాత గ్రూప్ 3 నియామకాలు జూన్ 24 ఇస్తున్నాడు, ఇది జూన్ 26 ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఫేజ్ 2 డిసెంబర్ 1, 2024 ఇస్తున్నాడు, రాలే. గ్రూప్ 4 24 జూన్ ఇస్తున్నాడు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏం చెప్పిరు వీళ్ళు? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే అన్నాడు. ఉద్యోగం వచ్చింది, మీకు వచ్చింది ఉద్యోగం. మా ఉద్యోగాలు ఏవి మరి? అడగొద్దా? ప్రశ్నించొద్దా? మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం 2.5 సంవత్సరాల నుండి. ప్రతి విద్యార్థి ప్రతి మంత్రిని కలిసిండు, ఎమ్మెల్యేని కలిసిండు, ఎమ్మెల్సీని కలిసిండు. అది ప్రజాస్వామ్యబద్ధం కాదా? ఆర్ట్స్ కాలేజ్ కాడ నిరసన తెలిపినాం కాదా? ప్రజాస్వామ్యబద్ధం. మేము డెమోక్రటిక్గా వ్యవహరించట్లేదా? మీరు చిన్నపిల్లల్ని తీసుకుపోయి కేసులు పెడతారు, పోరాడొద్దా? ఈ ఆర్ట్స్ కాలేజ్ ఏం నేర్పింది మాకు? తెలంగాణ గడ్డ ఏం నేర్పింది? నిజంగా ఈ ప్రశ్న అడగాలి. కేసుల అంశం చాలా మంది కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైనాక ఈ యూనిఫామ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మాత్రం రావు, చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు పెట్టలేదండి. విద్యార్థులు, చదువుకునే విద్యార్థుల మీద, నాయకుల మీద పెట్టిరు. మా మీద కేసులు అయినాయి, మేము ఎదుర్కొంటున్నాం, డెఫినెట్గా ఎదుర్కొంటాం. కొట్లాడాలని డిసిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో కేసులు అయినాయి. ఈరోజు ఆ కేసుల పరంపర ఏది, ఉద్యోగులు అది ఉద్యమం చేసింది ఎవరు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని చెప్పేసి దాని మీద కూడా చాలా సీరియస్గా చర్చ నడుస్తుంది కదా. వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడారు, వాళ్ళ మీద పెట్టి ఇప్పుడు చదువుకునే పిల్లల మీద మీరు కేసులు పెడితే ఎట్లాంటి నైతికత ఇది? ఎవరిని భయపట్టియాలనుకుంటున్నారు? కేసులైన విద్యార్థి ఒక యువకుడే కదా, ఆయన జీవితాన్ని నువ్వు నాశనం చేస్తే ఆ అబ్బాయి ఏం కావాలి ఇప్పుడు? సంఘ విగ్రహిత అవుతాడు, లేకపోతే నీ మీద పోరాడడానికి ఒక నాయకుడు అవుతాడు. నువ్వే కదా దీనికి ఆస్కారం చేస్తున్నది. ఇది ది హిందూ పేపర్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్. ఇక్కడ సంతకాలు ఎవరు ఉన్నాయి? బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్. 2 lakh అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. 2 lakh అపాయింట్మెంట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఇది ఇంగ్లీష్లో. మళ్ళీ డేట్లు ఇచ్చిరు సిగ్గు తప్పి. తర్వాత ఇది తెలుగులో ఆంధ్రజ్యోతి ఒకటే కాదు, ఈ తెలంగాణలో ఎన్ని రీజనల్ న్యూస్ పేపర్లు ఉన్నాయో, ఎన్ని నేషనల్ న్యూస్ పేపర్లు ఉన్నాయో, ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరిల్లు. ఏం చెప్తారు? మొదటి ఏడాదిలోపే 2 లక్షల నియామకాలు, 10 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేక. ఇప్పుడున్నాయా నోటిఫికేషన్లు? ఎందుకు లేవని అడుగుతున్నాం మేము. కోర్టు కేసులతో, ఇప్పుడు కోర్టు కేసులు అయితే లేవా మీ హయాంలో? జీవో నెంబర్ 29 మీద ఓలే, గ్రూప్ 1 మీద నైట్కి స్టే తెచ్చుకోలే మీరు. పేపర్ లీకులతో ఇది ఒక్కటి లేదు అంతే. కానీ లీక్ అయినోని మాత్రం నువ్వు కాపాడుతున్నావు. డెఫినెట్లీ సిట్టు రిజల్ట్ బయట పెట్టినావు, ఎవడు దొంగనో చెప్పు. తీవ్రంగా మోసపోయారన్న, ఇప్పుడు జరిగింది కూడా అదే కదా, మళ్ళీ మోసపోతురు కదా తెలంగాణ యువత. ఇక దిగులు పడకండి అన్నాడు. మాకెందుకు దిగులు ఉండదు చెప్పండి? ఈ దిగులు ఏంటి అనేది చెప్పడానికే నిరుద్యోగులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ గ్యారంటీ అన్నారు. ఏడుంది నీ గ్యారంటీ? ఈ విషయాలు మాత్రమే అడుగుతున్నారు నిరుద్యోగులు ఇప్పుడు. తర్వాత నువ్వు నోటిఫికేషన్ లేకుండా 2.5 సంవత్సరాలు జరిపి, అవతల 10 ఏళ్ళు జరిపి, ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ పెంచమని చెప్పేసి అంటున్నావు నువ్వు. ఇవే కదా నిరుద్యోగులు అడిగేటివి. ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతురా? నిరుద్యోగులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్సీలలో మాకొక సీట్ ఇవ్వండి, రాజ్యసభ సీట్లలో మాకొక సీట్ ఇవ్వండి, లేకపోతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్లలో మాకు కొన్ని సీట్లు కేటాయించండి, ఎంపీటీసీ జడ్పీటీసీలలో నిరుద్యోగులకు 30% కేటాయించండి అని మేము ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుతున్నావా? ₹1000 ఫీజు పెంచినా మేము కట్టుకోలేము, కొంచెం తగ్గియి. 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇస్తున్నావు. మరి తప్పు చెప్పి అబద్ధాల పరంపరతోటే మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా చూపిస్తుండు, మేము రాజ్యాంగబద్ధంగా పాలిస్తాం, మేము అబద్ధాలు చెప్పాం, మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి దేశం మొత్తం తిరుగుతున్నావు. నీకు సౌత్లో కేరళ ఇచ్చినాం, కర్ణాటక ఇచ్చినాం, తమిళనాడు ప్రభుత్వంలో నువ్వు భాగ్యస్వామి, తెలంగాణ ఇచ్చినాం. ఇంకేం కావాలి నీకు? ఇన్ని రాష్ట్రాలు నీకు సపోర్ట్ చేస్తున్నాయి కదా. తెలంగాణను ఒక మోడల్గా నువ్వు దేశానికి చూపెట్టాలి అని అంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. రేవంత్ రెడ్డిని చూసో, మహేష్ గౌడ్ని చూసో, వీళ్ళని చూసో మేము ఓట్లు వేయలే. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది, వాళ్ళని నమ్మి కదా మేము ఓట్లు వేసినాం. నువ్వు కదా ఇక్కడ వచ్చి అశోక్ నగర్లో వచ్చి చెప్పిపోయినావు. మరి ఇలా నీట్ విద్యార్థుల కోసం నువ్వు పోరాడుతున్నావు,
కోటాకు పోయి మాట్లాడుతున్నావు, ఎందుకు మళ్ళీ ఈరోజు అశోక్ నగర్ వస్తలేవు? రాహుల్ గాంధీ గారు అంటే మా అందరికి ఇష్టం, నేను గెలిపించాలని కోరుకుంటున్నామయ్యా. మరి నువ్వే మమ్మల్ని నువ్వు మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? చెప్పండి మీరు. ఇప్పుడు సంపినోడే సంతాపం ప్రకటించినట్టుంది ఇది. నువ్వు నీట్ కాడ పోయి చెప్పేస్తే మరి మా పరిస్థితి ఏంది? మేము కూడా ఇక్కడ కూడా నిరుద్యోగులు ఏమైపోతారు? 2.5 సంవత్సరాల నుండి వయసు పెరిగిపోయి ఉద్యోగాలు లేక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ప్రైవేట్ ఉద్యోగాలు లేక, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి నమ్మినటువంటి యువతను మీరు నట్టేట ముంచినట్టే కదా. దానికోసమే అడుగుతురు. ఎవ్వరు ఏం చేయట్లేదండి. సింపుల్ డిమాండ్స్ ఏంటి? మాకు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నోటిఫికేషన్లు మేము రాసుకుంటాం, ఉద్యోగం వస్తుందా రాదా మేము పరీక్షించుకుంటాము. ఇంతకుముందు లీకులు చేసినోడు ఎవడో కనిపెట్టు. 2.5 సంవత్సరాలు అయింది. సిట్ రిజల్ట్ను బయటపెట్టు, వయోపరిమితి పెంచు. తర్వాత డీజీపీ గారు ఏం చెప్పారు? నాకు ఆనంద్ సార్ అంటే చాలా ఇష్టం, ఆయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ. సార్ ఏం చెప్పిండు? 19,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం. డీజీపీ 19,000 వేకెన్సీలు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులలో ఉన్నాయి. నువ్వెందుకు 5,000 ఇస్తా అంటావు? 5,000 దేనికి సరిపోతాయి? నువ్వు తెచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి జియో నెంబర్ 46 నువ్వు రద్దు చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినావు. 46 రద్దు చేసినావా? సిగ్గుశరం అనిపిస్తలేదా మనకు? అరే గిన్ని హామీలు ఇచ్చినాం మనము, ఒక్క హామీని నెరవేర్చకపోతే 46 జియో రద్దు చేస్తాను. పోనీ 46 జియో రద్దు చేయనప్పుడు నువ్వు ఇచ్చే 5,000 పోస్టులల్లో 53% పోస్టులు హైదరాబాద్కే పోతాయి యాజ్ అన్ రూల్ ప్రకారం. ఇక రూరల్ అభ్యర్థులకు పోస్టులు ఏడున్నాయి? అదే పోస్టులు ఒకటేసారి 19,000 పోస్టులు అని అడుగుతున్నాం మేము. దాంట్లో ఏం తప్పుంది చెప్పండి? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అందుకోసమే ప్రస్తుతానికి 5,000 పోస్టులు వేసాము. ముందు దీనికి ప్రిపేర్ కండి, ఆ తర్వాత మళ్ళీ తప్పకుండా ప్రభుత్వం వేస్తుందని కూడా కాంగ్రెస్ సంబంధించిన నిరుద్యోగ జేఏసీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే నువ్వు ఎక్కడ కట్ చేసుకోవాలి? ఇప్పుడు గుర్రం కూడా పోయిండు సారు, ఏది మన అరుట్ల స్కూల్ను ప్రారంభించడానికి పోయిండు. వాళ్ళ జూబ్లీ హిల్స్ ఇంటికించి బేగంపేటకు కార్ల పోయి ఆడ హెలికాప్టర్ ఎక్కి నువ్వు అరుట్లకు పోవాల్సిన అవసరం ఏముంది? హెలికాప్టర్ ఖర్చు ఎంత? 5 లక్షల రూపాయలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నైట్ ఆడ మీటింగ్ పెడతాడు, హెలికాప్టర్లో హైదరాబాద్ వస్తాడు, మళ్ళీ పొద్దుగాలు తీసుకుపోయి హెలికాప్టర్ తీసుకుపోయి ఇంకొకటి రిబ్బన్ కట్ చేసి వస్తాడు. ప్రతిరోజు న్యూస్ పేపర్లలో లక్షల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఒక్కొక్క మంత్రి వెనుక 9-10 ఎస్కార్ట్ వెహికల్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఏమవుతుంది ఆర్థిక పరిస్థితి? బిజినెస్ క్లాసులలో పోతారు. ఇక్కడ లేదు ఆర్థిక పరిస్థితి. దేనికి పనికిరాని కార్పొరేషన్లకు మీరు పదవులు ఇచ్చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి దేనికి పనికొస్తాయి? ఏం చేయగదలుచుకురు దాంట్లతోటి? మీరు ఏమైనా ఒక జాబ్ కార్డు ఇస్తురా? వాళ్ళు ఏమైనా రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొంటురా? అరే మేము పిహెచ్డీలు చేసినాం, పీజీలు చేసినామని పిల్లలు మొత్తుకుంటారు. వాళ్ళని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేయండి. ట్యాక్సులు పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. కొత్త యువశక్తి ప్రభుత్వంలోకి వస్తే ప్రభుత్వ సంపద పెరుగుతుంది కదా. ఇది కదా మేము అడిగేది. ఆర్థిక పరిస్థితి బాగలేదనడానికి సిగ్గు అనిపించాలి. హెలికాప్టర్కి గీడ అరుట్లకి హెలికాప్టర్లో పోవడేంది నాకు అర్థం కాదు. కొత్త హెలికాప్టర్ కొన్నారు మళ్ళీ 100 కోట్లు ఎంత పెట్టి. దీనికి ఎక్కడి నుండి వస్తున్నాయి? రాయదుర్గంలో భూమి అమ్మితే 15,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎడుకోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి భూములు గుంజుకుంటారు, అది ఇంకొకళ్ళకి అప్పగిస్తారు. ఎక్కడ పోతున్నాయి ఆ కమిషన్లన్నీ? నిరుద్యోగులని కొంతమంది రెచ్చగొడుతున్నారు. కొందరి రాజకీయ ప్రయోజనాలు, మరికొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు నిరుద్యోగులను ముందు పెట్టి వాళ్ళను ఉద్యమాల్లో భాగం చేస్తున్నారు. వాళ్ళు కేసులకు గురై వాళ్ళు నష్టపోతున్నారు. ఇలా కొంతమంది అంటే ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఫ్యాకల్టీ వాళ్ళు, అలాగే రాజకీయంగా చట్టసభలో పోవడానికి వీళ్ళని పావులుగా వాడుతున్నారన్న ఒక విమర్శకి ఏం చెప్తారు? వీళ్ళందరూ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇండియన్ పాలిటీ చదివిన వాళ్ళు, కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు, రాష్ట్ర పరిస్థితులు తెలుసు, తెలంగాణ ఉద్యమం తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీ తెలుసు, అశోక్ నగర్ లైబ్రరీ తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకు. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మాకేం కామన్ సెన్స్ లేక కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి నిరుద్యోగ సభలో ఎన్నిసార్లు మాట్లాడినంటే ఆయన రెచ్చగొట్టినట్ట. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ ప్రోగ్రాములు చేసినప్పుడు మీకు అనిపించలేదా? రెచ్చగొట్టడం ఏంది? రెచ్చగొట్టడం ఇష్యూ ఉంటే కొట్లాడు. ఇప్పుడు నేను అన్నీ చూపించినా కదా, దీంట్లో రెచ్చగొట్టడానికి ఏముంది చెప్పండి? మీరిచ్చిన హామీలే చాలా డాక్యుమెంటెడ్గా చెప్తున్నా నేను. దీంట్లో రెచ్చగొట్టడానికి ఏముంది? ఈ అంశాలే అడుగుతురు. గొంతమ్మ కోరికలు ఏం లేవంటున్నా. ఆ రోజు 610 జీవో మీద ఉద్యమం చేసిరు. తర్వాత ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాళ్ళు అందరూ రెచ్చగొట్టిన వాళ్ళేనా? తెలంగాణ కోసం ఉద్యమం చేసిరు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద ఉద్యమం చేసిరు. పేపర్ లీకులు చేసి దాని మీద ఉద్యమం చేసిరు. నువ్వు హామీలు ఇస్తే నెరవేర్చాలని చెప్పేసి పోరాడుతురు. దాంట్లో
ఒక సమాజంలో ఒక పోరాటం జరిగేటప్పుడు 1,00,000 రకాలైనటువంటి విమర్శలు వస్తాయి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ప్రభుత్వంలో నీకు ఇంటెలిజెన్స్ ఉంది, ప్రభుత్వంలో నీకు అన్ని యాక్సెస్లో ఉన్నాయి, బయట పెట్టి నీ దమ్ముంటే ఎవడేందో దమ్ముందా? గాలి మాటలేనా? మేము గాలి మాటలు మాట్లాడతలేం, డాక్యుమెంట్ తోటి మాట్లాడుతున్నాం. నువ్వు గాలి మాటలు మాట్లాడి రాజకీయ కామెంట్లు చేయడం ఏంది? ఇవాళ మాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయి పరిషత్ చైర్మన్లు అయి లేరా? మాట్లాడాలన్నా వాళ్ళ గురించి? నీకు ఉద్యోగం కావాలంటే మా ఉద్యోగాన్ని కొట్టకయా. నీకు ఉద్యోగం కావాలంటే వేరే పోరాటం చేయి. రేవంత్ రెడ్డి కండ్లల్లో పడాలి అని అంటే ఇంకొక వినూత్న కార్యక్రమం చేయి. కాంగ్రెస్ పార్టీ కూడా నడుం కట్టుకొని తిరుగు. మా ఉద్యోగాన్ని కొట్టకు. రేవంత్ రెడ్డికి 2035 వరకు సీఎం కావాలనే కళ ఉంది కదా, ఆ కళ ఈ 40 లక్షల మంది కళను తుంచేసి కాకు. మా కళను కూడా నెరవేర్చు. నీకొక కళ ఉంది, మాకొక కళ ఉంది. మాది చిన్న కళ, ఉద్యోగం కొట్టేటటువంటి కళ. ఆ నిరుద్యోగుల మీద నువ్వు యుద్ధం చేయకు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా ఆవేదన మాత్రమే చెప్తున్నాం, మా ఆక్రోశాన్ని మాత్రమే వెళ్ళగక్కుతున్నాం, మా డిమాండ్లను మాత్రమే నెరవేర్చమంటున్నాం. ఇప్పటికి నీ మీద ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. రాహుల్ గాంధీ అంటే మాకు ప్రేమ. ఏం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గ్రౌండ్ నుండి వచ్చిండు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడిన వాళ్ళే. ఆలస్యం అయితే ఏం జరుగుతుంది? అందరిలో యువత కదా వీళ్ళందరూ, ఎవరికి వాళ్ళు పోరాడటం స్టార్ట్ చేసి ఏమవుతుంది? నీకే ఇబ్బంది అవుతుంది. మా ఉసురు తలగొద్దని చెప్తున్నాం మేము. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం సూచన చెప్పబోతున్నారు? ఎందుకంటే చాలామంది లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉన్నది. ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంది? ప్రభుత్వం తరఫున కూడా ఉన్న సమస్యలు కూడా మీ దగ్గర ఏమన్నా సలహా ఉందా? అంటే ఇప్పుడు రైతుల కోసం కానీ ఇంకా రకరకాల స్టేక్ హోల్డర్స్ కోసం ఈ రాష్ట్రంలో రకరకాల ప్రయత్నాలు మీరు చూస్తారు, వాళ్ళ ఓట్లు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇది జెన్జెడ్ యుగం, ఆల్ఫా యుగం. యువత అంతా కూడా చాలా విసుగు చెంది ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టకు. వాళ్ళ ఉద్యోగాలు ఏవో వాళ్ళకి, అది మేమేం గొంతెమ్మ కోరికలు కోరుస్తలేము. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ విత్ డేట్స్తో సహా రిలీజ్ చేయాలి. ఎగ్జామ్ ఫీజును 0 చేయాలి. టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి దొంగలు ఇంకెవరైతున్నారో వాళ్ళని బయటకు పంపాలి. ఎస్ఐపిసిలో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయాలి. తర్వాత ఎస్ఐపిసి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. ఇవే మేము అడిగేటటువంటి కోరికలు. ఎగ్జామ్లను పారదర్శకంగా నిర్వహించాలి. ఇదే మేము అడుగుతున్నటువంటి కోరికలు. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది నిరుద్యోగులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం పైన ఇక వాళ్ళ యొక్క ఆలోచనను ప్రభుత్వం పైన కూడా డిమాండ్ వ్యక్తం చేసిన సందర్భంలో ప్రభాకర్ చౌదరి గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నిరుద్యోగుల అంశం అనేది ప్రభుత్వానికి చాలా చిన్న అంశం. ఇది ఆర్థిక భారం అనుకున్నంత పెద్దదేం కాదు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చుతో పూర్తి ఇది పెద్ద విషయమేం కాదు. ఇచ్చిన హామీలే అడుగుతున్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్స్తే చాలు, కొత్తగా మాకేమీ రాజకీయ పదవులు ఏమొద్దు, కానీ ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతారు. ప్రభుత్వం మరోసారి నిలబడాలంటే మాత్రం ఇచ్చిన హామీలు ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఇది ప్రభుత్వాన్ని కూలిపోయేలాగా కూడా భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం నిరుద్యోగులకు అండగా ఉండాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఈ ఓయూ సంబంధించిన స్కాలర్ అలాగే యాక్టివిస్టు ఫ్యాకల్టీ ప్రభాకర్ చౌదరి గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి. ప్రభుత్వం అయితే మాత్రం పోలీస్ నోటిఫికేషన్లు 5,000 వరకే వేసింది, త్వరలో వేస్తామంటుంది. ఇక వరుసగా నోటిఫికేషన్లు వస్తాయని అంటుంది. మరోవైపు నిరుద్యోగులు మాత్రం అంతగా ఆశలు అయితే కనిపించట్లేదు. మరి ప్రభుత్వం మరి కాస్త ఈ విషయంలో మాత్రం జరుగుతున్న పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా మార్పు చేర్పులు చేస్తుందా, లేకపోతే మొండిగా ముందుకెళ్తుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.